ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్టింగ్లో రేవంత్ అన్న ఏం చేసిండు తెలుసా? ఇగో పలాని మంత్రి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఒక వార్త వచ్చింది, ఒక ఛానల్లో వచ్చింది. ఆ వార్త పైన రేవంత్ రెడ్డి మాట్లాడలే. ఏ ఛానల్లో అయితే వార్త వచ్చిందో దాంట్లో ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెడదామనేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు. కానీ ఆ న్యూస్ ఛానల్ ఓనర్ని మాత్రం రేవంత్ రెడ్డి ఏమనలే. ఇప్పుడు నేనున్నా నా టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో నాకు తెలియకుండా మా వాళ్ళు ఏమైనా వార్తలు వేసిర్రు అనుకో, నాకు తెలియకుండానే వేస్తారా? ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే వేస్తారు కదా, ఏ పని చేసినా కూడా. మరి ఎన్టీవీలో ఒక వార్త వచ్చింది. ఎన్టీవీలో వార్త వచ్చినప్పుడు ఎన్టీవీలో వీడియో డిలీట్ కూడా చేసిరు. ఎన్టీవీ చౌదరికి తెలియకుండానే ఆ వార్త వేసిరా, మంత్రి పైన వార్త. ఎన్టీవీ చౌదరిని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కానీ ఇద్దరు జర్నలిస్టులను తీసుకుపోయి లోపటేనికి ప్రయత్నం చేసిండు. చౌదరికి తెలియకుండానే ఒక మంత్రి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెడుతుందని చెప్పి వార్త వస్తుందా? ఒక మహిళా అధికారితో మంత్రి ప్రేమాయణం అనేటటువంటి వార్త వస్తుందా? ఈ వార్తల వెనకాల ఎవరుంటారు? ఆఖరికి ఒక హంగామా చేసిండు. అంటే ఒక మంత్రిని ఇబ్బంది పెట్టడానికి, ఒక మంత్రిని కంట్రోల్లో తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేసిన వినబడిన చర్చ. రేవంత్ రెడ్డి వార్త రాపిచ్చినా రాపియలేదో మనకేం తెలియదు, కానీ రేవంత్ రెడ్డే ఈ మంత్రిని కంట్రోల్ చేయడానికి అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చారు. గద్దర్ అవార్డులో ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో కూడా గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో వెనకాల బ్యానర్లలో ఎక్కడ లేదు. ఇక కోమటిరెడ్డి యాక్టివ్ కూడా లేడు. మీ పని మీరు చేసుకొని ఇక నేను రాను, రేవంత్ రెడ్డి నా దాంట్లో కూడా ఆయనే పుల్లలు పెడుతున్నాడు, నా శాఖలో కూడా ఆయనే మొత్తం చూసుకుంటున్నాడు, ఇక నాకు ఈ శాఖలు వద్దు, ఈ కథ వద్దు అని చెప్పి పాపం కోమటిరెడ్డి ఫుల్ సైలెన్స్ అయిపోయాడు. అంటే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడని, కోమటిరెడ్డిని రేవంత్ రెడ్డి లైన్లో పెట్టడానికి, కోమటిరెడ్డిని కంట్రోల్లో చేయడానికి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి పైన ఒక వార్త రాపించిందని గతంలో వినబడినటువంటి ఒక చర్చ. అది నిజమో కాదో నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ నా పైన ఉల్టా కేసులు పెట్టిడో పంచాయతీ చేస్తారు కాబట్టి చెప్తున్నా. నాకు తెలియదు కానీ బయట వినబడినటువంటి ఒక చర్చ చెప్తున్నా. కోమటిరెడ్డిని కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి వార్త రాపించిందని.